भी विश्वास किया और बपतिस्मा लिया, वो सब परमेश्वर की ओर फिरे हैं, ఉద్ధార उद्धार पाया है। అయితే రక్షించబడ్డ మనము ఇంకా ఏమేం చేసినట్లయితే మనం రక్షణలో నిలిచి ఉన్నామో చిన్నగా కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. तो जो हमने उद्धार पाया, तो हम किस किस चीजों में स्थिर हैं, इस चीज के बारे में आज हम सुनेंगे। కాబట్టి మన రక్షణ కాపాడుకోవటానికి ఇంకా కొన్ని మనం చేయాల్సి ఉంది. వాటి గురించి ధ్యానం చేద్దాం. तो हम अपने उद्धार को बचाने के लिए हमें और बहुत सी कुछ चीजें करनी है, उसके बारे में आज ध्यान करेंगे। మనం చాలా సార్లు విన్నాం. हमने बहुत बार सुना है। రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో रोमियो के 10वें अध्याय के 9वें वचन में మనం యేసుని ప్రభు అని నోటితో ఒప్పుకోవాలని यीशु मसीह को अपने मुंह से अंगीकार करना है, प्रभु जानकर। అలాగే దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడని హృదయంలో విశ్వసిస్తే तो परमेश्वर ने उसे मृतकों में से जिलाया, ये हम विश्वास करेंगे तो అప్పుడు మనం నీవు రక్షించబడదు అని రాయబడి ఉంది. तभी यहाँ पे लिखा गया है कि आप उद्धार पाएंगे। అంటే నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. अपने मुंह से परमेश्वर को प्रभु करके अंगीकार करना है। యేసుని ప్రభు అనటంలో అర్థం ఏంటంటే నా పైన అధికారివి, నీ చిత్తమే నేను జరిగిస్తాను అని అర్థం దానికి. यीशु मसीह को प्रभु करके मानना मतलब मेरे ऊपर अधिकार, मेरा स्वामी आप ही हैं करके स्वीकार करना। నీ మాట ప్రకారమే నేను నడుచుకుంటాను, जैसा आप चाहते हैं उसी तरह मैं चलूंगा। అది ప్రభు అని ఒప్పుకోవటంలో అర్థం. वही है प्रभु करके उसको मानने का अर्थ। అయితే ఆ యేసు ప్రభుని దేవుడు మృతుల్లో నుండి లేపాడని హృదయంలో విశ్వసించాలి. तो यीशु मसीह को मृतकों में से जिलाया परमेश्वर ने, ये हमें अपने हृदय से मानना चाहिए। ఎందుకంటే చనిపోయిన వారు లేస్తారు అనేది యేసుక్రీస్తు తిరిగి లేవక ముందు ఎవరికి కూడా తెలియదు. क्योंकि मृतकों में से जिलाया जाना ये यीशु मसीह के मृतकों में से जी उठने के बाद ही पता चला लोगों को। దానికి ముందు ఎవరికి కూడా తెలియదు. उससे पहले किसी को नहीं पता था। కాబట్టి వాక్యంలో కూడా రాయబడి ఉంది, అందరికీ మరణం అనే భయము కలిగి ఉన్నది అని. तो इसलिए वचन में भी बताया गया है कि मृत्यु का भय हर किसी को है। అయితే ఇప్పుడు మనం విశ్వసించాల్సింది ఏంటంటే तो हमें क्या सोचना है कि దేవుడు ఆయన మృతుల్లో నుండి యేసును మృతుల్లోంచి లేపాడని హృదయములో విశ్వసించాలి. तो हमें ये विश्वास करना है अपने हृदय से कि यीशु मसीह को मृतकों में से जिलाया गया है। అయితే ఆయనను లేపిన ఆత్మే మనను కూడా రేపు లేపుతాడు అని వాక్యం 8వ అధ్యాయంలో రాయబడి ఉంది రోమపత్రికలో. तो यही हमें विश्वास रखना है, जिस परमेश्वर यीशु मसीह को जिसने जिलाया वही हमें भी जिलाएगा करके రోమా 8లో రాయబడి ఉంది. रोमियो के 8 में लिखा गया है। కాబట్టి మనం ఈ మాటను విశ్వసించాము, तो हमने इस बात को स्वीकार किया है, విశ్వసించి నమ్మి బాప్తిసం పొందాం. तो हमने विश्वास करके हमने उसको विश्वास रख के हमने बपतिस्मा लिया है, उद्धार पाया है। అంటే రోమా 10:9లోనేమో విశ్వసించటం చేత రక్షించబడ్డామని చూస్తున్నాం. तो यहाँ पे देखिए रोमियो के 10 के 9 में విశ్వసించటం చేత రక్షించబడ్డాం. तो विश्वास करने से हमने उद्धार पाया है। అయితే మరి మార్కు సువార్త 16:16లో చూసినట్లయితే मरकुस के 16:16 में देखेंगे तो నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని రాయబడి ఉంది. जो विश्वास करता है वही उद्धार पाता है और बपतिस्मा लेता है। అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు. जो बपतिस्मा लेता है वही उद्धार पाता है। అయితే బాప్తిసం తీసుకునే వాళ్ళు ముందు నమ్మాల్సి ఉంది. जो बपतिस्मा ले रखे हैं उनको सबसे पहले विश्वास करना है। బాప్తిసం తీసుకోబోయే ముందు बपतिस्मा लेने से पहले ఏమని విశ్వసించాలి, ఏమని నమ్మాలో మనం రోమా 10:9లో చూసాం. क्या विश्वास करना है, किस चीज के बारे में हमें चलना है आगे, वो हमने रोमियो में देखा है, 10:9లో చూసాం. 10:9 में देखा है। కాబట్టి ఈ బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడ్డాం. तो देखिए जिसने बपतिस्मा लिया उसने उद्धार पाया है। అయితే మనం ఇంతటితోనే మన రక్షణ మరి నిలబడి ఉంటుందని మనం అనుకుందామా? तो इतने में ही हमारा उद्धार बना रहेगा करके हम विश्वास रखते हैं क्या? కాబట్టి ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు అని అనుకుందామా? तो और कुछ करना नहीं है क्या करके हमें ये सोचना है क्या? మనం బాప్తిసం పొందాం కాబట్టి చాలు, तो हमने बपतिस्मा ले लिया बस काफी है, మనం రక్షించబడ్డాం. हमने उद्धार पा लिया। యేసుక్రీస్తునందు యేసును ప్రభువుగా ఒప్పుకున్నాం కాబట్టి రక్షించబడ్డాం. हमने यीशु मसीह को प्रभु करके मान लिया इसलिए हमने उद्धार पा लिया। దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు కాబట్టి రక్షించబడ్డాం అని అంతటితో సరిపెట్టుకోవచ్చా? तो परमेश्वर ने यीशु मसीह को मृतकों में से जिलाया, ये हमने विश्वास किया तो इसलिए हम अपने यहीं तक रहे क्या? కాబట్టి రక్షించబడ్డ వారిలో ఉండాల్సిన ఇంకా కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం. అవి మనలో ఉన్నప్పుడే మనం రక్షించబడ్డట్టు.
तो हमने विश्वास किया है तो हमने उद्धार पाया है, इसमें हमें और भी चीजें सीखने के लिए है, तभी हम उद्धार और पा पाएंगे। నా రక్షణలో నిలబడి ఉన్నట్లు అర్థం అప్పుడు. तभी अपने उद्धार में हम खड़े रहे हैं करके ये इसका मतलब है। అలా కాని పక్షాన अगर ऐसा ना हो तो మనం ఒప్పుకున్నా విశ్వసించిన బాప్తీసం తీసుకున్న రక్షణలో లేని వారమే. अगर हमने स्वीकार कर लिया उसका उद्धार पा लिया, बपतिस्मा ले लिया, तब भी हम उसको उद्धार नहीं पाया, इसका मतलब। కాబట్టి ఎలా ఉంటే ఇంకా రక్షణలో నిలబడగలుగుతామన్న కొన్ని విషయాలను చూద్దాం. तो कैसे रहने से हम अपने उद्धार को बचा पाएंगे करके हम इस आज सुनते हैं। तो రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, तो रोमियो 10 के 11 में, 10వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే 10 के 13 में देखेंगे तो ఇక్కడ ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును. आगे पीछे होगा हिंदी में, क्योंकि जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा। ఇక్కడ తెలుగులో అయితే రాయబడి ఉన్నదంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షించబడును. లేక యోవేలు గ్రంథములో కూడా చూడండి, ఇది देखिए योएल में देखिए 2వ అధ్యాయము 32వ వచనంలో కూడా ఇదే మాట మనం అక్కడ చూస్తున్నాం. 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనము. योएल 2:32 2 का 32 అక్కడ మనం చూసినట్లయితే ఆఖరిలో రాయబడి ఉంది, ఆ దినమున యెహోవా నామం బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురు. आइए देखिए योएल के 2 के 32 में आखिरी में लिखा हुआ है, आखिरी में लिखा है, उस समय जो कोई यहोवा से प्रार्थना करेगा वह छुटकारा पाएगा। ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటి? యోవేలు 2:32లో. तो यहाँ पे देखिए योएल के 2 के 32 में 32 में యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయబడు రక్షించబడును. जो यहोवा के नाम से प्रार्थना करेगा वह छुटकारा पाएगा, రక్షించబడును, उद्धार पाएगा। అదే మాటను మనం ఇక్కడ రోమా పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. तो यही हम रोमियो के 10 के 13 में देखते हैं। ఎందుకనగా ప్రభు నామమున బట్టి ప్రార్థన చేయువాడు వాడెవడో వాడు రక్షించబడును. क्योंकि जो कोई प्रभु के नाम से आता है वो उद्धार पाएगा। అంటే ప్రార్థన చేస్తే రక్షించబడతాం. प्रार्थना करेंगे तो उद्धार पाएंगे। మనం విశ్వసించాం, हमने अंगीकार किया है, నోటితో ఒప్పుకున్నాం, अपने मुंह से मान लिया है, ప్రభువుగా స్వీకరించాం, प्रभु को हमने स्वीकार किया है, నమ్మాము, हमने मान लिया, బాప్తిసం తీసుకున్నాం, बपतिस्मा ले लिया, రక్షించబడ్డాం. हमने उद्धार पाया। అయితే ఇక్కడ రోమా పత్రికలో గాని యోవేలు గ్రంథంలో కూడా కానీ ఏం చెప్పబడుతుంది? तो यहाँ पे देखिए रोमियो हो या योएल में हो क्या लिखा गया है, ప్రార్థన చేసిన వాడు ఎవడో వాడే రక్షించబడును అంటున్నాడు. जो कोई प्रार्थना करेगा वही उद्धार पाएगा। అంటే ఎవరైనా బాప్తిసం తీసుకుని ఉండా కానీ, अगर किसी ने बपतिस्मा लिया हो तो, లేక యేసుని ప్రభువుగా నోటితో ఒప్పుకున్నా కానీ, नहीं तो यीशु मसीह को प्रभु करके अपने मुंह से अंगीकार किया हो तो, లేక దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపడని విశ్వసించినా గాని, नहीं तो परमेश्वर ने यीशु मसीह को मृतकों में से जिलाया करके हम विश्वास करेंगे तो, ఇన్ని మనకి నమ్మకములు ఉన్నా కానీ, इतना हमें विश्वास होते हुए भी మనలో ప్రార్థన లేకపోతే మనం రక్షించబడలేము. अगर हमारे अंदर प्रार्थना ना हो तो हम उद्धार नहीं पाएंगे। ప్రార్థన అంటే ఏంటి అనేది చాలా సార్లు మనం విన్నాం. प्रार्थना मतलब क्या है हमने बहुत बार सुना है। ప్రార్థనగా దేవునితో మాట్లాడటం. प्रार्थना मतलब परमेश्वर से बात करना। చాలా మంది ఏమనుకుంటారు, ज्यादातर लोग क्या सोचते हैं, నేను ప్రార్థన చేయకపోయినా ఆయనకి తెలుసు కదా, చేయాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. तो बहुत से लोग सोचते हैं कि प्रार्थना ना करे तब भी परमेश्वर को तो पता है, फिर भी क्या प्रार्थना करना। అయితే మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎందుకు చెప్పబడి ఉంది అడుగుడి ఇవ్వబడును అనే మాట ఎందుకు చెప్పబడి ఉంది? तो मत्ती सुसमाचार 7वें अध्याय में क्यों लिखा गया है मांगो तो तुम्हें दिया जाएगा। అడిగిన ప్రతివాడికి దొరుకుతుందని ఎందుకు చెప్తున్నాడు? जो भी मांगेगा उसको दिया जाएगा करके क्यों बताया गया है। అంటే మనం అడగటములో గల అర్థం ఏంటో తెలుసా? तो हमारे मांगने का अर्थ क्या है पता है। అనగా మనం ప్రార్థించటంలో గల అర్థం ఏంటో తెలుసా? तो हमारे प्रार्थना में मांगने में उसका अर्थ क्या है पता है। ఒకటేమో ఆయన మాట యందు నమ్మిక ఉంచాం, पहले उसकी बात पर हमने विश्वास किया, అడుగుడి ఇవ్వబడును అన్న మాట నమ్మాం. मांगो तो तुम्हें दिया जाएगा इस बात पर हमने विश्वास किया। కాబట్టి మనం అడిగితే దేవునికి అర్థమయ్యేది ఏంటో తెలుసా?
तो हम अगर मांगेंगे तो परमेश्वर को क्या अर्थ समझ आता है पता है? ఈయన నా మాటలు నమ్ముతున్నాడు, परमेश्वर सोचता है कि हाँ ये मेरी बातों पर विश्वास करता है, నేను చెప్పిన విధంగా ప్రవర్తిస్తున్నాడు. जैसा मैं चाहता हूँ मैंने कहा है उसी तरह वो चलता है। కాబట్టి అడిగిన వారు పొందుకుంటారన్న నిశ్చయత వీళ్ళకుంది. तो कहते हैं इसलिए जग मांगने से तुम्हें मिलेगा ये पूरा उनको विश्वास है। కాబట్టి అందుకే అంటున్నాడు, అడిగిన వారు పొందుకున్నామని నమ్మితే అప్పుడు మీకు దొరుకును అని రాయబడింది మార్కు సువార్తలో. तो मरकुस में बताया गया है कि मांगने से उन्हें दिया जाएगा करके बताया गया है। తో దావీదు మహారాజు కూడా ఏం ప్రార్థన చేశాడు గత దినాల్లో మనం విన్నాం. तो हमने कुछ दिनों पहले सुना था दाऊद महाराजा ने क्या प्रार्थना की थी। నువ్వు చేసిన ఉపకారాలకి నేనేమి చెల్లించగలను అంటూ, जिस तरह आपने हमारे ऊपर उपकार किया है तो मैं आपके लिए क्या करूं। నేను ప్రార్థన చేస్తానని కూడా చెప్పాడు అక్కడ. तो मैं प्रार्थना करूंगा करके बताया गया है उधर। అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండే విషయం గురించి ఇక్కడ హెచ్చరించబడుతుంది. मतलब परमेश्वर से अपना संबंध बनाए रखना है करके यहाँ पे बताया गया है। అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ఉద్దేశాలని మన అవసరతలను దేవుని ఎదుట పెడుతున్నాము అంటే మనకి ఆయన ఇస్తున్నాడనే నమ్మిక మనం కలిగి ఉన్నామని అక్కడే అర్థమైపోతుంది. जब हम प्रार्थना करते हैं तो हम अपने उद्देश्य को हम क्या उससे मांग रहे हैं हम जब रखते हैं तो परमेश्वर समझ जाता है कि वो हम परमेश्वर पर विश्वास करते हैं कि वो हमें देगा। కాబట్టి ప్రార్థించే మనసు ఉన్నది అంటే గనుక तो इसलिए देखिए अगर प्रार्थना करने का मन हो तो ఖచ్చితంగా దేవుడు ఇస్తాడన్న నమ్మకం కూడా ఉందని तो అర్థమవుతుంది. सच में परमेश्वर देगा करके ये विश्वास भी होना चाहिए हमारे अंदर। కానీ చాలా మంది బాప్తీసం తీసుకుంటారు, तो बहुत से लोग बपतिस्मा तो ले लेते हैं, యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తారు, यीशु मसीह को प्रभु करके अंगीकार करते हैं, దేవుడు ఆయన మృతుల నుంచి లేపాడని విశ్వసిస్తారు, परमेश्वर ने उन्हें मृतकों में से जिलाया करके विश्वास करते हैं। ప్రార్థన అంటే మాత్రం చేయరు. प्रार्थना मतलब वो करते ही नहीं है। ప్రార్థన విషయంలో చాలా మంది అశ్రద్ధ కలిగి ఉంటారు. प्रार्थना के विषय में बहुत से लोग लापरवाही रखते हैं। ఆ దేవునికి అంత తెలుసు, మనసులో అనుకుంటే చాలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. तो बहुत से लोग सोचते हैं कि हाँ परमेश्वर तो सब जानता है, बस मन में मान लिया तो काफी है। కానీ మరి ప్రార్థన అనే విషయాన్ని ఒక ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు బోధించారు? तो प्रार्थना के विषय में प्रत्येक रूप से यीशु मसीह ने क्यों उपदेश दिए? ప్రార్థన ఇలాగూ చేయమని శిష్యులకి నేర్పాడు. प्रार्थना इस तरह कीजिए करके अपने चेलों को बताया। ప్రార్థన ఎలా చేస్తే తప్పు అనేది పరిసయ్యుని సుంకరి ప్రార్థన ద్వారా కూడా నేర్పాడు. प्रार्थना इस तरह करने से भी गलत है, शास्त्रियों फरीसियों को भी बताया। పరిసయ్యుని సుంకరి ప్రార్థన వల్ల తెలియపరుస్తున్నాడు. పరిసయ్యి కర్లేని వల్ల फरीसी को कर लेने वालों को करके बताया। అంటే వాళ్ళ ప్రార్థన బట్టి ఆ తేడాను మనకు చూపించాడు. तो उनकी प्रार्थना के उससे हमें दिखाया अंतर क्या है। కాబట్టి ప్రార్థన చేయటము ఎలా అనేది ఆయన కూడా రాత్రి కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా దేవునితో మాట్లాడేవాడని కూడా విన్నాం. तो प्रार्थना करना मतलब परमेश्वर भी यीशु मसीह भी पहाड़ों में जाके प्रार्थना करते थे पूरी रात को। ఎలాగూ మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. कैसे घुटनों में आकर प्रार्थना करते थे हमने देखा है। అలాగే మీరు సమస్యల్లో పడిపోకుండా ఉండటానికి, శోధనలో పడకుండా ఉండటానికి ప్రార్థన చేయండి అని చెప్పడం విన్నాం. तो हमने ये भी सुना है कि आप लोग दुख तकलीफों में ना पड़े, प्रार्थना कीजिए करके भी हमने सुना है। ప్రార్థన చేయటంలో అలసిపోయి నీరసించిపోయిన శిష్యులతో మరలా ఒక్క నిమిషం ప్రార్థన చేయలేరని మాట్లాడటం చూసాం. तो जो प्रार्थना करने वाले शिष्य को उन्होंने बोला कि तुम इतनी तरह क्यों थक जा रहे हो, फिर तुम प्रार्थना करो, 1 मिनट के लिए भी तुम प्रार्थना करो करके अपने शिष्यों को बताया। మీరు ప్రార్థన చేయలేరా అని ప్రశ్న వేస్తున్నాడు. तो अपने चेलों से प्रश्न करता है क्या तुम प्रार्थना नहीं कर पाओगे। तो ఇలాగూ చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన అనే విషయాన్ని చాలా చులకనగా తీసుకుంటారు. तो ऐसे बहुत से लोग हैं जो प्रार्थना को पूरी तरह से लापरवाही करते हैं, हल्का ले लेते हैं। అంటే ప్రార్థన అనేది చాలా మంది భక్తులు తెలియపరుస్తున్నారు. तो प्रार्थना करके बहुत से जो भक्त लोग हैं बताते हैं ప్రార్థన విషయంలో प्रार्थना के विषय में అదొక ప్రాకారం లాంటిదని చెప్తున్నారు. वो एक शहरपना है करके बताया गया है। అదొక ప్రాకారం లాంటిది. वो एक शहरपना है करके అంటే बताया गया है। ప్రాకారం లేకపోతే ఇల్లు క్షేమంగా ఉండలేదు కదా. अगर शहरपना ना हो तो हमारा घर सुरक्षित नहीं रहेगा ना। కాబట్టి ఆ ప్రార్థన అనే ప్రాకారం అనే గోడ మనకి అడ్డుగా ఉంటుంది శత్రువు నుంచి మనల్ని కాపాడటానికి. जो हमारे जो घर का जो चारों तरफ का जो शहरपना है वो हमें बचाता है। కాబట్టి ప్రార్థన అనేది జీవితంలో చాలా అవసరము. तो प्रार्थना हमारी जिंदगी में बहुत जरूरी है। ఎందుకంటే ప్రార్థన లేనివాడు దేవుని మీద నిరీక్షణ కూడా ఉంచలేడు.
जो प्रार्थना नहीं करता वो परमेश्वर के ऊपर विश्वास भी नहीं रख पाएगा। చిన్న చిన్న సమస్యలో భయపడిపోతాడు, छोटी छोटी समस्याओं में डर जाता है, దేవుడు లేని వాడిగా ప్రవర్తిస్తాడు. परमेश्वर है ही नहीं करके ऐसे उसके प्रवर्तन होता है। అంటే దేవుడు లేని మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తాడు. जो परमेश्वर जिसका जो लोग परमेश्वर नहीं सोचते हैं जिस परमेश्वर नहीं है उस तरह से उसका व्यवहार होता है। కాబట్టి ప్రార్థన చేసే ప్రతి మనిషికి ఒక గుర్తింపు ఉంటుంది, దేవుడున్నాడు అనే మాట గుర్తుంటుంది. प्रार्थना करने वाले हर एक व्यक्ति को एक चिन्ह होता है कि परमेश्वर है करके। కాబట్టి ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవునితో పంచుకోకుండా ఉండలేడు. तब वो विश्वास रखता है, इसलिए अपनी छोटी सी छोटी बातें भी परमेश्वर से शेयर करता है, उससे सारी बातें बताता है परमेश्वर को। కాబట్టి ఇక్కడ ఎందుకే అంటున్నాడు, కాబట్టి ప్రభునామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. तो यहाँ पे बताया गया है जो परमेश्वर का नाम लेके प्रार्थना करता है वो उद्धार पाएगा। అదే మాట యోవేలు కూడా 2:32 రాయటం మనం చూసాం. तो हमने अभी देखा था योएल के 3 के 2:32 में। అక్కడ కూడా చెప్పబడింది, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసిన వాడు రక్షించబడతాడు. तो वहाँ भी बताया गया जो यहोवा का नाम लेके प्रार्थना करता है वो उद्धार पाएगा। కాబట్టి మన జీవితంలో సమస్యల విషయంలో మనం వాటి నుండి విడుదల పొందాలన్న ప్రార్థన మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. तो देखिए अगर हमारी जो भी दुख तकलीफें हैं उनसे दूर होना है तो उसमें प्रार्थना करना बहुत जरूरी है। అయితే మనం ప్రార్థన చేస్తాం వాటి విషయంలో. तो हम उस विषय में प्रार्थना भी करते हैं। ఏదైనా ఉప్పిల్ లాంటి సమస్య వచ్చినాక ప్రార్థన చేస్తాం. बहुत सी तूफान जैसी समस्या आए तो तब भी हम प्रार्थना करते हैं। కానీ ఎప్పుడు ప్రార్థన చేయాలి? मगर हमें कब प्रार्थना करना ఆ चाहिए? విషయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విధాలుగా చెప్పాడు. तो उस विषय में यीशु मसीह ने बहुत बार हमें बताया है। లూకా సువార్త 18లో చెప్తున్నాడు, విసుకక నిత్యం ప్రార్థన చేయండి అంటున్నాడు. लूका सुसमाचार के 18 में बताया है कि दुख थकते ना थकते हुए प्रार्थना करते रहिए, हियाव ना छोड़ते हुए। అలాగే మనం పత్రికలో చూస్తుంటే ఎడతెగక ప్రార్థన చేయమని కూడా చెప్తున్నారు. तो यहाँ पे पत्रिकाओं में भी देखेंगे तो लगातार प्रार्थना करते रहिए करके बताया गया అంటే है। ఇలాంటి ప్రార్థనా శక్తి, ప్రార్థన ఆసక్తి కలిగిన వాళ్ళు మాత్రమే రక్షణలో ఉన్నట్టు. जो प्रार्थना करने में आशा रखते हैं वो ही उद्धार पाएंगे। అంటే ప్రార్థనా శక్తి కావాలి, प्रार्थना की शक्ति होनी चाहिए, ప్రార్థనలో ఆసక్తి కూడా కావాలి. प्रार्थना में आशा भी होनी चाहिए। ప్రార్థన చేయాలని ఆశ లేదనుకోండి, अगर प्रार्थना करने की आशा ना हो तो ప్రార్థన చేసే శక్తి రాదు. प्रार्थना करने की शक्ति नहीं आएगी। కాసేపు కూర్చొని అలసిపోతాం, थोड़ी देर बैठ के थक जाते हैं, చాలే అనుకుంటాం. बस काफी है बोलते हैं। ప్రార్థన అంటే మనకి ఇష్టమైన వారితో మాట్లాడతాం, మనకి ఎంత ఇష్టంగా ఉంటది చెప్పండి. तो हम जब प्रार्थना करते हैं तो हमारे अंदर जब हम किसी को पसंद करते हैं उससे कितना बात करने के लिए सोचते हैं। ఆ మనిషితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. तो ऐसा लगता है कि सामने वाले उससे बात करते ही रहना है। తో మాకున్న ఈ సంబంధం ఎప్పుడు తెగిపోకూడదు అన్న ఆలోచన ఉంటది. तो हमारे अंदर ये रहता है कि हमारा जो रिश्ता है कभी ना टूटे करके ये सोच रहती है। కాబట్టి ప్రతిదీ వాళ్ళతో పంచుకుంటాం. तो हर कोई चीज हम उससे शेयर करते हैं। అలాగే దేవునితో కూడా మన సంబంధం తెగిపోకుండా ఉండాలి అంటే तो ऐसे ही परमेश्वर से हमारे संबंध बनाए रखना है तो నిత్యం ఆయనతో మాట్లాడే వాళ్ళుగా ఉండాలి. हमेशा उनसे बात करने वाले बनने चाहिए। అందుకనే ప్రార్థన నేర్పమని, ప్రార్థించడం అంటే ఏంటో మాకు తెలియచేయమని భక్తులు చాలా మంది ప్రార్థన విషయంలో పాటలు రాశారు. तो बहुत से जो भक्त लोग हैं उन्होंने गाना लिखा है कि प्रार्थना हमें करना सिखाइए, प्रार्थना है क्या करके उन्होंने गाने लिखे हैं। కాబట్టి ప్రార్థన అంటే మన మనసులో అనుకుంటే మాత్రం సరిపోతుందని పొరపాటు మాత్రం ఎప్పుడు పడొద్దు. तो प्रार्थना मतलब हमने मन में मान लिया, हमने मन में कह लिया करके ये इसमें ना रहिए, लापरवाही में ना रहिए। ప్రార్థన అంటే ప్రత్యేకమైన సమయం తీసుకుని చెయ్యాల్సిందే. प्रार्थना मतलब प्रत्येक रूप से एक समय लेकर करना ही है। మనసులో అనుకుంటే సరిపోతుంది అనుకుంటే యేసుక్రీస్తు మనసంతా దేవుని చిత్తమే ఉంది. ఆయన ఎందుకు మోకరించి ప్రత్యేకంగా ప్రార్థన సమయం గడపాల్సి వచ్చింది? तो यीशु मसीह ने पूरा उनका मन ही पूरा हमारे దేవుని చిత్తములో నింపబడి ఉంది. परमेश्वर के उद्देश्य में भरा हुआ है। అయినా కానీ ఎందుకు సమయం తీసుకుని ప్రార్థన చేయాల్సి तो వచ్చింది? फिर भी अलग से समय लेकर प्रार्थना क्यों करना पड़ा? ఆయన చెప్తున్నాడు, తండ్రి దేవుడు నేను ఏకమై ఉన్నామని కూడా చెప్తున్నాడు. तो वो बताता है कि पिता परमेश्वर मैं एक ही है। అయినప్పుడు ఇంకెవరికి ప్రార్థన చేస్తున్నాడు మరి? तो वो किसके लिए प्रार्थना कर रहा है? మనకు నేర్పటానికి. हमें सिखाने के लिए। కాబట్టి ప్రార్థన లేకపోతే ఆ మనిషి రక్షణలో లేడు. अगर प्रार्थना नहीं करेगा तो वो विश्वासी उद्धार में नहीं है। ఎందుకంటే మెల్లిమెల్లిగా ఆ ప్రాకారం పడిపోతుంది. तो धीरे धीरे जो उसका शहरपना है वो गिर जाएगा। మన శత్రువు
చాలా ఈజీగా ప్రవేశించగలుగుతాడు మనలోకి. जो हमारे शत्रु हैं वो बहुत ही आराम से हमारे अंदर आ जाएंगे। సో సమస్యలు బాధలు అలాగే మన మీద వస్తూ ఉంటాయి. जो हमारे दुख तकलीफ है वो हमारे पास आते ही रहेंगे। అందుకే కదా అన్నాడు శోధనలో ప్రవేశించుకుంటుంటానికి ప్రార్థన చేయండి అని. तो इसलिए कहते हैं ना कि दुख तकलीफों में ना पड़े, इसलिए प्रार्थना करते रहिए। కాబట్టి బాప్తిసం తీసుకున్న మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్న మేము అందరం మరి ప్రార్థన చేయగలుగుతున్నామా సమయపరంగా? तो देखिए, जिन्होंने आपने और हमने जो बपतिस्मा लिया है, हम समय पे प्रार्थना कर रहे हैं? చేయగలుగుతున్నామా ప్రార్థన? क्या कर पा रहे हैं प्रार्थना? ఏదో అనుకుంటే సరిపోయిందిలే రెండు మాటలని అంతటితో ముగించుకుంటున్నామా? तो बस थोड़ा सोच रहे हैं, विश्वास रखते हैं, दो बातें बोल के हो गया करके सोच रहे हैं। నా శరీరాన్ని దేవుడు చూస్తున్నాడులే, నా ఇబ్బందిని చూస్తున్నాడులే అనుకుంటున్నారా? मेरे शरीर को तो देख रहा है परमेश्वर, मेरे दुख तकलीफ को तो जानता है करके सोच रहे हैं क्या? అలా కాదు, ప్రార్థన చేస్తే రక్షించబడతావు. ऐसा नहीं, प्रार्थना करने से ही आप उद्धार पाएंगे। రోగంలో స్వస్థత కలుగుతుంది, अपने रोग से आप चंगाई पाएंगे, బాధల్లో నెమ్మది కలుగుతుంది, दुख में आपको शांति मिलेगी, ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దొరుకుతుంది, दुख तकलीफों में आपसे छुटकारा मिलेगा, అన్ని విధములుగా మనకు రక్షణ దొరుకుతుంది. हर तरीके से हमें उद्धार मिलेगा। మనకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల కలుగుతుంది. जो भी हमारी समस्या है, जो भी हमारे धन को पैसों को लेके जो भी आर्थिक समस्या है, वो सबसे भी छुटकारा मिलेगा। కాబట్టి ప్రార్థన అనేది ఖచ్చితంగా కావాలి. तो इसके लिए प्रार्थना बहुत जरूरी है। అందుకే ప్రార్థన నేర్పడానికి అనేక ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పారు. तो देखिए, प्रार्थना के बारे में विषय में परमेश्वर ने बहुत से दृष्टांत हमें बताए हैं। కాబట్టి ప్రార్థన రక్షించబడ్డాము అన్న వారు గనక ప్రార్థన చేస్తేనే రక్షించబడ్డట్టు, ప్రార్థన చేయకపోతే రక్షణ పోగొట్టుకుంటున్న వారే. जो प्रार्थना करता है उसने ही उद्धार पाया है, अगर जो प्रार्थना नहीं करता उसने उद्धार अपना खो बैठा है। అలాగే చూడండి ఇంకొక విషయం ఏం చెప్తుందో. तो देखिए, ऐसे ही एक और विषय क्या बताता है? సామెతల గ్రంథం 28వ అధ్యాయము नीति वचन 28 18వ వచనంలో చూస్తే 18 में देखेंगे तो 28:18 28 के 18 में देखेंगे तो, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును. जो सीधाई से चलता है वह बचाया जाता है। మంచిది, ప్రార్థన చేస్తున్నాం, अच्छा है, प्रार्थना करते हैं, నమ్మి బాప్తిసం పొందాం, మంచిది. विश्वास करके हमने बपतिस्मा लिया, अच्छा है। యేసుక్రీస్తును ఒప్పుకున్నాం ప్రభు అని, మంచిది. यीशु मसीह को मान लिया, वो ही प्रभु है करके अच्छा है। దేవుడు యేసుక్రీస్తును మృతుల నుంచి లేపాడని విశ్వసించాం, మంచిదే. तो परमेश्वर ने यीशु मसीह को मृतकों में से जिलाया, हमने ये विश्वास किया, ये भी बहुत अच्छी बात है। ఎప్పటి వరకు ఇదంతా కూడా రక్షణ కాపాడుకుంటూ రక్షణలో నిలబడి ఉండట్టే. ये सब मतलब हमने अपने उद्धार को बचा लिया, अपने उद्धार में ही है करके है। కానీ మనలో యథార్థత లేకపోతే, अगर हमारे अंदर सिधाई नहीं हो तो, యథార్థత లేకపోతే, खराई ना हो तो, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడునట. जो सिधाई से चलता है वही बचाया जाएगा। యథార్థం అంటే ఏంటి? सिधाई से चलना मतलब क्या है? మనం ఒక పైకి కనపడుతున్న భక్తి పరులము, మన మాటలో వైఖరి అంతా కూడా భక్తి పరులం అని కనిపిస్తాం కదా. जो हम ऊपर से दिखते हैं बहुत ही भक्ति लोग हैं, बहुत ही अच्छे लोग हैं, बहुत ही शांत लोग हैं करके दिखाई देते हैं ना, అలాగే లోపల కూడా అదే యథార్థత కలిగి ఉండాలి. ऐसे ही अंदर भी हम ऐसे ही हैं करके वो ही रहना चाहिए हमारे अंदर भी। దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. परमेश्वर हृदय को देखने वाला परमेश्वर है। అయితే మరి పైకి గయ్యాలుగా ఉండి లేక పైకి ఒక విపరీతమైన మనిషిలాగా కనిపించి, ऊपर से बहुत ही गुस्से वाले, बहुत ही चिड़चिड़े वाले दिखते हुए, లోపల నాకు యథార్థత ఉంది అంటే మరి అది సరిపోదు. मैं अंदर से बहुत ही सीधाई से चलने वाला हूँ बोलने से काफी नहीं है। లోపల హృదయంలో యథార్థత ఉంటే బయటకు కూడా యథార్థతే కనిపిస్తుంది. अगर हम अंदर से सीधाई से चलने वाले हैं तो बाहर से भी ऐसे ही दिखाई देना है। కాబట్టి యథార్థంగా మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. तो जो हमारा व्यवहार है उसमें सीधाई होनी चाहिए। చూడండి, చాలా మంది ఒక సమయంలో ఒక రకంగా కనిపిస్తారు విశ్వాసులైన వారు. देखिए, कुछ लोग विश्वासी एक समय पे एक जैसे दिखते हैं, నిజంగా యథార్థవంతులంటే వీళ్ళే అన్నట్లుగా ఉంటారు. तो उनको देखने से लगता है सच में जो खराई से चलते हैं यही लोग हैं। కొన్ని విషయాల్లో చూసేటప్పటికి యథార్థత మచ్చుకైనా కూడా కనిపించదు. कुछ विषय में देखेंगे तो उनके पास से कुछ भी खराई से चलने वाली एक भी चीज नहीं दिखती। కాబట్టి ఇక్కడ యథార్థత అనేది మనలో లేకపోయింది అంటే, अगर जो खराई है हमारे अंदर नहीं रहेगा तो మనం రక్షణలో లేనట్టే. हम उद्धार में नहीं हैं। అందుకే మనం సామెతల గ్రంథం 8-9 అధ్యాయాల్లో చూసినప్పుడు కూడా, तो देखिए, नीति वचन के हमने 8 और 9 अध्याय में देखा है, జ్ఞానము ఘోషిస్తుంది అన్న చెప్పిన మాట యథార్థంగా ప్రవర్తించటం అని కూడా చెప్తుంది అక్కడ. वहाँ पे क्या है कि ज्ञान आपको सिखाता है करके बताया गया है। అక్కడ యథార్థత కలిగి ఉండటము నాకు ఇష్టము అని చెప్తుంది జ్ఞానము. ज्ञान जो है खराई से चलना ही मुझे पसंद है करके बताता है। అంటే దేవునికి ఏది ఇష్టము? परमेश्वर को क्या पसंद है? యథార్థత అనేది ఇష్టము. खराई से चलना ही पसंद है। అంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థత కలిగి ఉండాలి.
तो परमेश्वर खराई से चलने वाला है, इसलिए हमें भी खराई से चलना चाहिए। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యథార్థంగా ప్రవర్తించాలా, ప్రవర్తనలో వంకర టింకర ప్రవర్తన, అన్యాయ ప్రవర్తన, మోసపరిచే ప్రవర్తన ఉండకూడదు. तो इसलिए यहाँ पे बताया गया है हमें खराई से चलना है, हमारे यहाँ पे टेढ़ी मेढ़ी चाल नहीं चलनी चाहिए, किसी को धोखा नहीं देना चाहिए। మనం ప్రేమిస్తున్నామంటే మనసుతో ప్రేమించాలి అందరినీ. अगर हम किसी से प्यार करते हैं तो पूरे मन से प्यार करना चाहिए। సంఘంలోని ప్రతి ఒక్కరిని, గృహంలోని ప్రతి ఒక్కరిని యథార్థంగా ప్రేమించాల్సిందే. हमें कलीसिया के हर एक किसी को पूरे मन से प्यार करना चाहिए, अपने घर वालों को बहुत मन से प्यार करना चाहिए। మనం కనపడ్డప్పుడు ఏదో పలకరిస్తాము, యథార్థంగా ఉన్నట్టు ఉంటాం, ప్రేమగా మాట్లాడతాం, వెనక వేరేగా మాట్లాడతాం, దానికి విపరీతంగా ప్రవర్తిస్తాం. हम जब मिलते हैं तो बहुत ही प्यार से एक दूसरे से रहते हैं, मगर जब रहते नहीं है सामने तो पीछे उनके बारे में बुराइयां करते रहते हैं। అంటే మనలో ప్రవర్తన రెండు విధాలుగా కనిపిస్తుంది అన్నమాట. तो हमारे अंदर जो हमारे प्रवर्तन है वो दो चाल चलन है, दो तरीके से दिखाई देता है। ఒకటే విశ్వాసులాగా కనపడుతుంది, एक तो विश्वासी की तरह दिखता है ఇంకోటి పిశాచులాగా కనపడుతుంది. और एक शैतान की तरह दिखता है। యథార్థత ఎక్కడుంది అప్పుడు? तो यहाँ पे खराई से चलना मतलब क्या है? ఎంతో ప్రేమ గల్ల వాళ్ళగా కనపడుతున్నాం, तो यहाँ पे बहुत ही प्यार है करके दिखाई देता है, తర్వాత వెనక చూస్తే ఎంతో ద్వేషం గల్ల వాళ్ళుగా కనిపిస్తున్నాం. तो पीछे से दिखता है कि उनके ऊपर बहुत द्वेष है, क्रोध है करके दिखाई देता है। మనుషులు ఎదుటికి ఉన్నప్పుడు ఎంతో న్యాయం కలిగిన వారిగా ప్రవర్తిస్తున్నాం, जब अपने सामने इंसान के सामने रहते हैं तो उनके लिए बहुत न्याय करने वाले दिखते हैं, కానీ వెనక వాళ్ళ గురించి అన్యాయ తీర్పు తీర్చేవారిగా तो కనిపిస్తున్నాం. पीछे से उनके बारे में अन्याय रूप से उनके बारे में बात करते हैं। ఇది యథార్థత అంటామా? ये खराई से चलना मतलब है क्या? అందుకే అంటున్నాడు యథార్థంగా ప్రవర్తించే వారే రక్షించబడతారు. तो यहाँ पे इसलिए बताया गया है जो खराई से चलता है वही उद्धार पाएगा। ఇప్పుడు మనం రక్షించబడ్డాం, విశ్వాసులం అంటున్నాం, तो हमने उद्धार पाया है, हम विश्वासी हैं करके कहते हैं, మంచి ప్రార్థన కూడా చేస్తున్నాం, बहुत अच्छे से प्रार्थना भी करते हैं, కానీ మనలో యథార్థత లేదు, तो हमारे अंदर खराई नहीं है, అప్పుడు కూడా మన రక్షణ కోల్పోయినట్టే. फिर भी तब भी हमने अपने उद्धार को खो बैठे हैं। కాబట్టి మనం రక్షించబడ్డామంటే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. तो हमने उद्धार पाया है मतलब हमें खराई से चलना है। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, యథార్థత కలిగి ఉండటంలో ఒక విషయం అని గుర్తు చేసుకోవాలి. जो परमेश्वर का भय भक्ति मानता है तो हमें उनसे खराई से चलना है करके रहना चाहिए। ముందు మనం ఎలాంటి వాళ్ళం రక్షణలోకి రాక మునుపు? तो उद्धार पाने से पहले हम कैसे थे? మనిషి దగ్గర మనిషి మాటలు మాట్లాడేవాళ్ళం, हर एक इंसान के पास उसके जैसा बात करना। కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత तो परमेश्वर के पास आने के बाद అటు ఇటు ముందేమో అటు ఇటు చాడీలు చెప్పేవాళ్ళం, पहले तो इधर की उधर की चुगलियां करना होता था, ఒకరికొకరు గొడవలు పెట్టేవాళ్ళం, उधर से हम लड़ाइयां करवाते थे, ఎంతో మందిని నిందించేవాళ్ళం, బాధ పెట్టేవాళ్ళం, बहुत से लोगों की निंदा करते थे, उनको दुख देते थे, ఏది ఎప్పుడు ఏమనిపిస్తే అది చేసేవాళ్ళం. जो जी चाहे वो मन में करते थे। కానీ ఇప్పుడు భక్తి పరులు అనపడుతున్నాం, तो हम अभी भक्ति लोग हैं दिखाई మన देते हैं, విశ్వాసులు అనబడుతున్నాం. हम विश्वासी है करके कहा जाता है। విశ్వాసికి తగిన ప్రవర్తన మనలో ఉండాలి, विश्वासी का जो चाल चलन व्यवहार जैसा हमारा होना चाहिए, అప్పుడే యథార్థవంతులవి, तभी हम खराई से चलने वाले हैं, భక్తి పరులుగా కనపడుతున్నాం. तभी भक्ति लोग करके हम दिखेंगे। ఆ భక్తికి సంబంధించిన కార్యాలు మనలో కనపడాలి, तो भक्ति से संबंधित जो हमारे अंदर कार्य है वो दिखाई देने అప్పుడే चाहिए, మనం యథార్థవంతులవి. तभी हम खराई से चलने वाले हैं, దేవుని నమ్మామంటున్నాం, तभी विश्वास किया है, परमेश्वर को बोलते हैं, దేవుడంటే భయము అంటున్నాం, परमेश्वर का डर है हमें बोलते हैं, కానీ దేవుని భయము లేని వారు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నాం. ఇది యథార్థత. तो परमेश्वर से डर है करके जैसे हम रहते हैं, हम डर नहीं है इस तरह से हम व्यवहार करते हैं, ఇది యథార్థత అంటామా? तो यही खराई से चलना है क्या? ఒకటి ఆలోచన చేయండి, तो देखिए विश्वास कीजिए, మన రక్షణ కాపాడుకోవాలి అంటే अगर हमें अपने उद्धार को बचाए रखना है तो యథార్థత కూడా అవసరము. खराई से चलना बहुत जरूरी है। ఇంకా మనం ఇంకొక విషయం ఆలోచించేద్దాము. तो यहाँ पे हम एक और विषय सोचेंगे। మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, तो मत्ती सुसमाचार 24 के 23 में देखेंगे तो అక్కడ 13వ వచనం మత్తయి సువార్త 24:13 చూస్తే मत्ती सुसमाचार 24 के 13 में देखेंगे तो ఇక్కడ చూడండి, ఎప్పుడు మనం రక్షించబడతామో, ఎప్పుడు మనలో రక్షణ ఉన్నట్టు ఆ మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు. तो यहाँ पे बताया जाए कि कब हम विश्वास करेंगे और कब हम उद्धार पाएंगे। అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడును. परंतु जो अंत तक धीरज धरे रहेगा उसी का उद्धार होगा। మనం విశ్వాసంలోకి అడుగు పెట్టినప్పుడు మన ప్రవర్తన చాలా వరకు మార్చుకుంటాం. हम पहले जब उद्धार में हम आते हैं तो हम अपने व्यवहार को बहुत तरीके से हम बदल देते हैं, చాలా వరకు దేవుని చిత్తానుసారంగా మలుచుకుంటాం. बहुत ज्यादातर हम परमेश्वर की ओर अपने आप को फेर लेते हैं। కానీ తర్వాత మన ప్రార్థన లేకపోయిన కారణం చేత
तो बाद में हमारे अंदर प्रार्थना नहीं रहता, इस वजह से ప్రార్థన చేయకపోవటం వల్ల, प्रार्थना नहीं करने से, అలాగే యథార్థత అనేది మనలో లేకపోవటం వల్ల, ऐसे ही खराई से चलना हमारे अंदर ना रहते हुए, లోకములోని పాపం ఇంకా మనలో పని చేయటం వల్ల, जो दुनियादारी का जो पाप है हमारे अंदर काम करते हुए, మొదటున్న ఓర్పు, మొదటున్న సహనశీలత మనలో ఉండలేదు. पहले जो सहन शक्ति थी वो हमारे अंदर नहीं रहती है, కాబట్టి మనం సహించలేకపోతూ ఉంటాం చాలా విషయాలు. तो तभी हम बहुत सी चीजों को सहन नहीं कर पाते हैं. అది దేవుని పేరు మీద వచ్చిన శోధనైనా సహించలేకపోతున్నాం. वो विश्वास की ओर से आए हुआ जो भी दुख तकलीफ है उसको सहन नहीं कर पाते हैं. లోకం తరపు నుండి వచ్చిన శోధనలైనా సహించలేకపోతున్నాం. दुनियादारी की तरफ से आए हुए दुख तकलीफ को हम सहन नहीं कर पाते हैं. అంటే సహించలేకపోతున్నాం అంటే ఏం చేస్తున్నాం? अगर हम मतलब कि हम सहन नहीं कर पा रहे तो इसका मतलब क्या है? విశ్వాసం నుండి తొలగిపోవాలన్న ఆలోచనలోకి వస్తున్నాం. मतलब विश्वास से हट जाना है करके हम इस ऐसे सोच आ रही है. అంటే ఆలోచించి చేయటం లేదు కానీ మెల్లిమెల్లిగా పరిస్థితులను బట్టి తొలగిపోతున్న విశ్వాసంలో నుండి. हम यहाँ सोच तो नहीं रहे, धीरे धीरे विश्वास में दूर होते जा रहे हैं. అందుకే అంటున్నాడు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు. जो अंत तक धीरज धरेगा वही उद्धार पाएगा, बताया गया है. इसलिए అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, तो इसलिए यहाँ पे कहता है, ఇక్కడ చూడండి, यहाँ पे देखिए 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, दूसरा तेस्सलोनिके 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనంలో చూస్తే 9वां वचन को देखेंगे तो ఏం రాయబడి ఉందంటే, यहाँ पे क्या लिखा गया है कि నశించుతున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. जो अधर्मी का आना शैतान के कार्य के अनुसार सब प्रकार की झूठी सामर्थ और चिन्ह और अद्भुत काम के साथ. आगे पीछे देखो, నశించుచున్న వారు తాము రక్షించబడుటకై 10 में लिखा गया है, और नाश होने वाले के लिए अधर्म के 7 प्रकार के धोखे के साथ होगा, और क्योंकि उन्होंने सत्य से प्रेम नहीं किया जिससे उनका उद्धार होगा. 10 के आखिर में लिखा गया है. అంటే ఇక్కడ సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయినా గాని రక్షణ పోగొట్టుకుంటాం. यहाँ पे लिखा गया है, जिन्होंने सत्य से प्रेम नहीं किया तब भी अपना उद्धार खो बैठेंगे. సత్యం అనగా ఏంటి? सत्य का मतलब क्या है? యోహాను సువార్త 17:17 యేసయ్య ఏం చెప్తున్నాడు? यीशु मसीह क्या कहता है? యోహన్నాకి 17:17 यूहन्ना के 17 के 17 में వాక్యమే సత్యము. वचन ही सत्य है. కాబట్టి వాక్యాన్ని ప్రేమించి అవలంబించాలా. तो यहाँ पे बताया गया है वचन को स्वीकार करना है, उसके अनुसार चलना है. అంటే వాక్యం మీద మనకు ప్రేమ రావాలా. हमें वचन के ऊपर प्यार आना चाहिए. అంటే దాన్ని చెయ్యాలన్న తమన్నా ఆలోచన మనకు కలగాలి. तो उसको करने का हमारे अंदर तमन्ना होनी चाहिए. వాక్యానుసారంగా నడవాలా. वचन के अनुसार चलना है. అంటే ఇప్పుడు అందుకే అంటున్నాడు, సత్య విషయమైన ప్రేమ అంటే వాక్యము విషయము సంబంధించిన ప్రేమ అవలంబించే స్థితి మనలో లేకపోతే రక్షణ కోల్పోయిన వారిమే. तो यहाँ पे बताया कि वचन का जो प्यार मतलब सत्य से जो प्यार अगर हमारे अंदर नहीं है तो हम अपने उद्धार को खो बैठेंगे. అంటే విశ్వాసి నడవవలసిన పద్ధతులు మనలో లేవనుకో, अगर विश्वास जिस तरह से चलना चाहिए ऐसे हमारे अंदर ना हो चाल चलन, విశ్వాసి ఏ రకమైన ఆలోచన చేయాలో అలాంటి ఆలోచనలు మనలో లేవనుకో, विश्वासी को किस तरह से सोच विचार रखना चाहिए ऐसे विचार हमारे अंदर ना रहे तो, విశ్వాసి ఎలా జీవించాలో అలా జీవించటం లేదనుకో, विश्वासी को कैसे जीना चाहिए अगर इस तरह से नहीं जी रहा हो तो, వాక్యాన్ని అవలంబించటం లేదు. मतलब वचन पर नहीं चल रहा है. వాక్యం ప్రకారం నడవని వాడు ఏమవుతాడు? जो वचन के अनुसार नहीं चलता उसका क्या होगा? నిజం చెప్పాలంటే బాప్తిసం తీసుకుని ఉన్నాడు. कहने पर तो उसने बपतिस्मा ले लिया. బాప్తిసం తీసుకుని రక్షించబడతారంటుంది వాక్యం. वचन कहता है कि जिसने बपतिस्मा लिया वो उद्धार पाएगा. యథార్థ ప్రవర్తన ఉంటే రక్షించబడతారు అంటున్నారు. जो खराई से चलता है वो उद्धार पाएगा करके बताया गया है. ప్రార్థన చేస్తే రక్షించబడతారు అంటున్నారు. प्रार्थना करने से वो विश्वास पाएगा करके उद्धार पाएगा करके बताया गया है. అయితే వాక్యాన్ని అవలంబించకపోతే రక్షించబడ్డ వారం కాదు. अगर वचन को नहीं मानेंगे तो वो उसके अंदर नहीं चलेगा तो वो वचन में आगे नहीं बढ़ रहा. मतलब అంటే వాక్యానుసారంగా నడవటం లేదు అంటే, अगर वचन के अनुसार नहीं चल रहा है तो మనం రక్షణలో లేము. हम उद्धार में नहीं है. రక్షణలో లేము అంటే हम अगर उद्धार में नहीं है तो నశించిపోయే వారిగా ఉన్నాం. हम नाश होने वालों में से हैं. రక్షించబడటం అంటే నశించిపోవటమా మంచిగా ఉండటమా చెప్పండి? उद्धार पाना मतलब हमारा नाश होना है कि अच्छे तरह रहना है. అంటే రక్షించబడటం అంటే కాపుదల కలిగి ఉన్నాం. उद्धार पाना मतलब हम एक निगरानी में हैं.
అంటే మనం కాపాడేవాడు ఒకడున్నాడు. हमें बचाने वाला एक है, అన్ని విధాల రక్షణ మనకుంది. हर तरह का उद्धार हमारे लिए है। కానీ మనము వాక్యాన్ని అవలంబించటం లేదు కాబట్టి हम वचन को स्वीकार नहीं कर रहे हैं, इसलिए అబద్ధం ఆడొద్దంటే ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉంటున్నారు? झूठ नहीं बोलना तो कितने लोग झूठ बोल रहे हैं। వాక్యమే చెప్తుంది కదా, అబద్ధికులు దేవుని రాజ్యానికి ఇష్టలు అరుగులు కారని. वचन ही बताता है ना, झूठे लोग परमेश्वर के राज्य में नहीं जाएंगे ఇలా करके। ఒక్కొక్క పాపాన్ని ఆలోచన చేయండి. ऐसे एक एक अपने पाप को अगर हम सोचेंगे तो లేక ఎవరికి తోచిన అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో పరీక్షించుకొని हर कोई किस स्थिति में अगर अपने आप को परखेंगे तो అప్పుడు మీలో ఉన్న బలహీనత మీకు కనపడ్డప్పుడు तो आपके अंदर क्या कमजोरी है वो अगर आपको दिखाई देगी तो దాని నుండి బయటకు రాలేదనుకో, उसमें से अगर बाहर नहीं आए तो అప్పుడు మీరు వాక్యాన్ని అవలంబించలేదు, వాక్య ప్రకారం నడవలేదు. तो इसका मतलब है आप वचन के अनुसार नहीं चले हैं। వాక్య ప్రకారం నడవని వారు, जो वचन के अनुसार नहीं चलता వాళ్ళు రక్షణ లేనివారు, वो उद्धार नहीं पाए, అంటే నశించిపోయేవారు. वो नाश होने वाले हैं। కాబట్టి మనం రక్షించబడాలి అంటే వాక్యాన్ని అవలంబించాలి. अगर हमें उद्धार पाना है तो हमें वचन को स्वीकार करना है। అలాగే మొదటి తిమోతి పత్రిక 2:15 చూస్తే, तो देखिए ऐसे ही पहला तिमोथियुस 2 दूसरा अध्याय 15 చూస్తే 15 में देखेंगे तो ఇక్కడ కూడా రక్షించబడే విషయం గురించి 3 విషయాలు రాయబడి ఉన్నాయి. तो यहाँ पे भी उद्धार पाने के विषय में 3 बातें लिखी गई हैं। స్వస్థ బుద్ధి కావాలట. यहाँ पे स्वास्थ्य बुद्धि होनी चाहिए, అంటే మంచి బుద్ధి ఉండాలి. अच्छी बुद्धि होनी चाहिए। చాలా మందికి కుళ్ళుకునే బుద్ధి, बहुत से लोगों को चिढ़ने की बुद्धि होती है, చాలా చండాలమైన బుద్ధి ఉంటది. बहुत ही गंदी सोच होती है बहुत से लोगों की। చాలా మంది కూడా విశ్వాసాలు అనబడుతూ కూడా ఇతరుల గురించి ఎప్పుడు నాశనాన్ని కోరుకునే బుద్ధి ఉంటది. बहुत से लोग विश्वासी तो कहते हैं मगर अपने से सामने वालों के बारे में हमेशा वो नाश हो जाए करके ही रहता है उनके विचार में। విశ్వాసులయ్యండి కూడా विश्वासी होके भी ఏదో ఒక మూల స్వభావం పనిచేస్తుంది. कहीं ना कहीं कोने में वो स्वभाव काम करता रहता है। వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే మంచిది జరిగిందని సంతోషించే నీచమైన బుద్ధి కలిగిన వాళ్ళు కూడా ఉండాలి. जिससे वो लोग चिढ़ते हैं, विश्वासी होकर भी सामने वाले से चिढ़ते हैं, तो अगर उसके साथ बुरा होता है अच्छा हुआ करके सोचते हैं। ఇది చాలా నీచమైన బుద్ధి. ये बहुत गंदी सोच है। ఇక్కడ స్వచ్ఛమైన బుద్ధి, మంచి బుద్ధి కావాలంటున్నాడు. यहाँ पे कहता है कि स्वच्छ बुद्धि मतलब बहुत ही अच्छी बुद्धि होनी चाहिए। అలాగ విశ్వాసము అలాగ ప్రేమ ఉండాలట మనలో. ऐसे ही विश्वास और प्रेम हमारे अंदर होनी चाहिए। ప్రేమ ఏమేం చేస్తుందో కొరింథీ పత్రిక 13 మనకు తెలుసు. तो प्यार क्या क्या करता है, कोरिन्थियों के 13 अध्याय में पता है क्या क्या करता है। ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో అక్కడ రాయబడింది. ప్రతి ఒక్కరు మరలా చదువుకోండి మొదటి కొరింథీ 13 तो प्रेम क्या क्या करता है पहला कोरिन्थियों के 13 अध्याय में पूरी तरह पढ़ के रखिएगा। అందులోని ఉన్న లక్షణాలు మనలో ఉంటేనే ప్రేమ కలిగిన వారమి. उसके अंदर जो लक्षण है रहेंगे हमारे अंदर तो तभी हम सबसे प्यार करने वाले होंगे। అలాగే పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. तो इसी तरह से पवित्रता में बने रहना है, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. अपनी पवित्रता को बचाए रखना है। స్వస్థ బుద్ధి ఉండి, स्वस्थ की बुद्धि होनी चाहिए, విశ్వాసం ఉండి, विश्वास होके, ప్రేమ ఉండి, प्रेम होके, అలాగే పరిశుద్ధతలో నిలబడి ఉండాలి, స్థిరంగా ఉండాలి. इसी तरह प्रेम में स्थिर रहना है, పరిశుద్ధతలో నిలబడి ఉండాలి. पवित्रता में स्थिर रहना है। చాలా సార్లు మనం ఇష్టమైనప్పుడు ఒక రకంగా, ఇష్టం లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటూ ఉంటాం. तो हम बहुत बार अगर पसंद है तो अच्छे से रहते हैं, अगर पसंद नहीं है तो अलग तरह से रहते हैं। పరిశుద్ధత అనేది చాలా ప్రముఖమైన విషయం. तो जो पवित्रता जो है बहुत ही प्रमुख चीज है। అది శరీర సంబంధమైన శుభ్రత కాదు, वो शारीरिक रूप से साफ सुथरी वाली चीज नहीं है। హృదయాంతరంగములో పరిశుద్ధత కావాలి. अपने हृदय से हमें पवित्रता रखनी है। దేవుడు ఏం చెప్తున్నాడు? यहाँ पे परमेश्वर क्या कहता నేను है? పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. परमेश्वर कहता है मैं पवित्र हूँ तो तुम भी पवित्र बनो। పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డాము. पवित्र होने के लिए ही हम यहाँ पे बुलाए गए हैं। కాబట్టి ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి. तो अपनी पवित्रता को बचाए रखना है। దానికి ఏమి పరిశుద్ధతకి ఏమి ఇబ్బంది కలగనివ్వకూడదు. जो अपनी पवित्रता को कोई भी तकलीफ ठेस नहीं आनी चाहिए। అంటే ఏది పరిస్థితి ఎలా ఉండా కానీ परिस्थिति कैसी भी क्यों ना हो, మనలో విశ్వాసము, ప్రేమ నిలబడే ఉండాలి. तो हमारे अंदर विश्वास और प्रेम हमेशा बने रहना है। స్వస్థ బుద్ధి అనేది ఎప్పుడూ ఉండాలి. स्वास्थ्य बुद्धि हमेशा बनी रहनी చాలా है। నిర్మలమైన మనసు మనకు ఎప్పుడూ ఉండాలి. बहुत ही निर्मल मन हमारे अंदर होना चाहिए, అప్పుడే మనం రక్షించబడతాము. तभी हम उद्धार पाएंगे। అంటే ఇంతకు ముందు విన్న ప్రతి విషయం మనం కలిగి ఉన్నప్పటికీ, उससे पहले जो भी विषय जो है हम जानते हैं, అవన్నీ మనకు ఉన్నప్పటికీ वो सब हमारे अंदर रहते हुए भी స్వస్థ బుద్ధి, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత లేదనుకోండి, अगर स्वास्थ्य बुद्धि, प्रेम और पवित्रता और विश्वास नहीं रहेगा तो రక్షణలో లేని వారమే.
तो हम उद्धार में नहीं हैं। కాబట్టి మనం కాపాడుకోవాలి రక్షణ అంటే ఈ లక్షణాలన్నీ మనకు ఉండాలి. तो हमें अपने उद्धार को बचाए रखना है, तो ये सारे लक्षण हमारे अंदर होने चाहिए। అలాగే చూడండి ऐसे ही देखिए యాకోబు రాసిన పత్రిక 1:21 చూస్తే तो याकूब की 1:21 में देखेंगे तो అక్కడ కూడా ఎలాగుంటే రక్షించబడతాము అన్న మాట చెప్తున్నాడు. वहां भी बताएंगे अगर उद्धार पाने तो कैसे रहना है। ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे देखिए याकूब 1:21 में जो मानता से ग्रहण करे। ఇక్కడ చూడండి, మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. इसमें सारी मनीलता और बैर भाव, మీ ఆత్మను రక్షించుటకు जो वचन को नम्रता से ग्रहण कर लो, जो हृदय में बोया गया और जो तुम्हारे प्राणों का उद्धार कर सकता है। మన ఆత్మ రక్షించబడాలి అంటే अगर हमारी आत्मा को हमें बचा के रखना है तो శక్తి కలిగిన వాక్యాన్ని, जो शक्ति से जुड़ा हुआ वचन, సాత్వికమైన మనస్సుతో అంగీకరించాలి. जो नम्रता से अपने हृदय से ग्रहण करना है, అప్పుడే మనం రక్షించబడతాం. तभी हम उद्धार पाएंगे। ఏం చేయాలా? क्या करना है? వాక్యం ఎప్పుడు శక్తి కలిగింది. वचन हमेशा शक्ति पाया हुआ है। అంటే ఆ శక్తి మన వాక్యం గురించి విన్నప్పుడు అది మనలో పని చేయటమే వాక్యానికి ఉన్న శక్తి. जब हम वचन को सुनते हैं वही वचन हमारे अंदर काम करता है, तो वही वचन की शक्ति है। అయితే ఆ వాక్యానికి ఉన్న ఆ పరమార్థాన్ని, ఆ పరిశుద్ధతను, वही वचन का जो उसका अर्थ है, जो पवित्रता है, దాన్ని సాత్వికమైన మనసుతో, దీన మనసుతో అంగీకరించాలి. उसको नम्रता से और बहुत ही दीन मन से स्वीकार करना है, అప్పుడే మనం రక్షించబడతాం. तभी हम उद्धार पाएंगे। ఈ లక్షణాలు లేకుండా కేవలం ప్రార్థన చేసో, కేవలం ఒప్పుకుంటేను, కేవలం బాప్తిస్మం తీసుకుంటే రక్షించబడ్డట్టు కాదు. तो अगर ये सब लक्षण हमारे अंदर ना रहते हुए हम बपतिस्मा लेंगे या प्रार्थना करेंगे, अगर उद्धार पाले सोचेंगे, तो ये उद्धार नहीं है। అవన్నీ చేయాల్సిందే. ये सब करना ही है। అయితే రక్షణని కాపాడుకోవాలి అంటే अगर अपने उद्धार को बचाए रखना है तो ఇవన్నీ కూడా కలిగి ఉండాల్సిందే. ये सब रहना बहुत जरूरी है। అందుకే ఇక్కడ చూడండి, तो यहाँ पे देखिए 1 కొరింథీ పత్రిక 3:15 చూస్తే पहला कोरिन्थी 3 अध्याय के 15 वचन को देखेंगे तो అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. यहाँ पे बहुत अच्छी बात लिखी है। 1 కొరింథీ పత్రిక 3:15 पहला कोरिन्थियों 3:15। ఇక్కడ మనం కొంత పైన కూడా 10 నుండి చదువుకోవాల్సి ఉంది. तो यहाँ पे हम 10 से थोड़ा पढ़ेंगे, దాన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది. మంచిగా పరీక్షిద్దాం వాక్యాన్ని. तो इस तरह से हमें कैसे समझ आएगा। हम थोड़ा वचन को सुनते हैं, देखते हैं। ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాము అన్న మాట మనకు మంచిగా కనిపిస్తుంది. तो यहाँ पे बहुत अच्छी बात है, जो हम यीशु मसीह के द्वारा उद्धार पाए हुए हैं। ఈ పునాది యేసుక్రీస్తే అని 11లో రాస్తున్నాడు. तो ये जो नींव है वो यीशु मसीह की है करके बताया गया है। అయితే కట్టబడుతున్న ప్రతివాడు కూడా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి తన గృహాన్ని అని 10వ వచనంలో చూస్తున్నాం. तो यहाँ पे 10वें वचन में बताया गया है, जो भी कोई अपने घर को बनाता है बहुत ही ध्यान से बनाए। అంటే విశ్వాసం అనే గృహాన్ని గురించి. जो विश्वास का जो घर है। అయితే 12-13 వచనాలు చూస్తే तो यहाँ पे 12 और 13 वचन में देखेंगे तो ఈ పునాది బంగారము, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్య కాలు మొదలైన వాటితో కట్టబడకూడదు. तो यहाँ पे बताया गया है, ये जो नींव है सोना, चांदी, बहुमूल्य पत्थर, कांट या घास या फूस से नहीं बनाना चाहिए। అలా ఒకవేళ వాటితో కట్టబడితే अगर उससे बनाए गए हैं तो మరి వీటన్నిటిని కాల్చినప్పుడు ఏమవుతుంది? तो इन सबको जलाने से क्या होगा? బయలుపరచబడుతుంది వాటికున్న లక్షణం ఏంటో అనేది. तो जो उनके लक्षण है वो हमें बाहर दिखेंगे। అంటే ఏదైనా కానీ ఒక పరీక్ష కలిగినప్పుడు దానికి ఉన్న శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. जो भी कोई हमारे ऊपर परीक्षा आ जाती है तो उसकी शक्ति क्या है हमें पता चलता है। ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहता है कि 15వ వచనములో 15 वचन में ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. किसी का काम जल जाएगा तो वह हानि उठाएगा। అతడు తన మట్టుకు రక్షించబడును గాని. वह आप बच जाएगा। ఎందుకని ఆ మాట అంటున్నాడు అంటే क्यों ये कहता है? ఇప్పుడు ఈ వెండి కాని, బంగారం కాని, వెలగల రాళ్లు, కర్ర ఇవన్నీ కూడా అగ్నికి గురైనవి అనుకోండి. यहाँ पे ये जो सोना, चांदी, बहुमूल्य पत्थर, घास फूस जो भी है ये सब जल जाएंगे। तो వెండి బంగారమేమో ఇంకా మెరుస్తాయి, जो सोना चांदी है वो और चमकेंगे, కానీ మిగిలిన ఎన్ని గడ్డి, కొయ్యకాలు, ఈ వెలగల రాళ్లు, కర్ర ఎన్ని కూడా కాలి మసైపోతాయి. तो यहाँ पे जो बची हुई चीजें हैं, पत्थर, खाट, घास और फूस जो भी है ये सब पूरी तरह से राख हो जाएंगे। అంటే
मतलब బంగారం వెండి మాత్రమే ఎందుకు నిలబడి ఉంటుంది? यहाँ पे सोना चांदी ही क्यों बचा रहता है? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, पवित्र आत्मा हमसे क्या बताना चाहता है మనం कि రక్షణలో ఉండాలి, స్థిరపడి ఇంకా స్థిరంగా ఉండాలి అంటే, हमें उद्धार में और स्थिर बन के रहना है तो మనకి జీవితంలో సమస్యలు శోధనలు వచ్చినా కానీ हमारे जीवन में कितने भी दुख तकलीफ आए, ఇవి కర్ర కొయ్యకాలు గడ్డి కాలిపోయినట్టుగా మాడిపోయే విశ్వాస స్థితి ఉండకూడదు. हमारा जो विश्वास है ऐसा नहीं होना चाहिए जैसे पत्थर और कांट और घास फूस जो है, ऐसा नहीं होना అది चाहिए। కాలిపోయి బూడిదైపోతుంది. वो जल के राख हो जाते हैं। కానీ వెండి బంగారాలు అయితే ఏమవుతాయి? यहाँ पे सोना चांदी क्या हो जाते అవి हैं? ఇంకా మెరుస్తాయి. वो और चमकते हैं। కాబట్టి మనం రక్షణలో ఉన్నామంటే శ్రమలు వచ్చినా కానీ మనం ఇంకా మెరుగు కలిగిన వారిగా ఉండాలి. तो हमें विश्वास में ऐसे रहना चाहिए, अगर हमारे अंदर दुख तकलीफ आए तो हमें सोना चांदी की तरह और चमकना चाहिए। కాబట్టి రక్షణ ఎప్పుడు కాపాడుకుంటాము? तो हम अपने उद्धार को कब बचाएंगे? అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదివాము. तो हमने देखा था मत्ती सुसमाचार की 24 अध्याय में 13వ వచనంలో 13वें वचन में, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. जो अंत तक धीरज धरेगा वही उद्धार पाएगा। మనమే రక్షణలో కాపాడుకోలేకపోయాం అనుకోండి, अगर हम ही अपने उद्धार को बचा ना पाए ఎవరమే? तो कौन? ధ్యానం చేసుకుందాం వాక్యాన్ని ఒకసారి మళ్ళీ ఒక పర్యాయం. एक बार ध्यान करते हैं वचन को फिर से। యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాం. यीशु मसीह को प्रभु करके अंगीकार किया। దేవుడు ఆయన మృతులోంచి లేపాడని విశ్వసించాం. परमेश्वर ने उन्हें मृतकों में से जिलाया, ये विश्वास किया, రక్షించబడ్డాం. उद्धार पाया। నమ్మి బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం. विश्वास किया और बातिस्मा लिया और हम आगे बढ़े, उद्धार पाया। ప్రార్థన చేస్తున్నాం కాబట్టి రక్షించబడ్డాం. प्रार्थना कर रहे हैं इसलिए उद्धार पाया। యథార్థంగా ప్రవర్తిస్తున్నాం, రక్షించబడ్డాం. खराई से चल रहे हैं इसलिए उद्धार पाया। స్వస్థ బుద్ధి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలో నిలకడగా ఉన్నాం, రక్షించబడ్డాం. स्वास्थ्य, बुद्धि, प्रेम और संयम हमारे अंदर पवित्रता है, इसलिए हमने उद्धार पाया। అంతం వరకు సహిస్తున్నామా? अंत तक हम सहन कर रहे हैं। సత్య విషయమైన ప్రేమను అవలంబిస్తున్నామా? सत्य का जो प्रेम है उसमें आगे बढ़ रहे हैं, దాన్ని అవలంబిస్తున్నామా? ఆ ప్రకారం నడుస్తున్నామా? उस तरह से हम चल रहे हैं। ఒకవేళ మనం పోగొట్టుకుంటే రక్షణని, अगर हमने अपने उद्धार को खो बैठे हैं तो ఆఖరికి ఒక వచనాలు చూసి ముగించుకుందాం. आखिर में एक वचन पढ़ के खत्म करते हैं। మొదటి పేతురుకు రాసిన పత్రిక पहला पत्रस మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, पहला पत्रस का 4था अध्याय का 18 वचन को देखेंगे तो, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? यदि धर्मी व्यक्ति ही कठिनाई से उद्धार पाएगा तो भक्तिहीन और पापी का क्या ठिकाना। ఒక మాట ఆలోచన చేయండి. एक बात सोचिए, మనం రక్షించబడి యేసుక్రీస్తుని నమ్ముకుని నీతిమంతులుగా ఎంచబడ్డాం. तो हमने उद्धार पाकर यीशु मसीह को विश्वास करके हम धर्मी ठहराए गए ఈ हैं। రోజు రాసుకుని చదువుకుని విన్న ప్రతి వాక్యాన్ని బట్టి రక్షించబడి నీతిమంతులుగా ఉన్నాం. जो हमने आज वचन सुना है वो सब लिख के हमने उसको हम धर्मी है करके ठहराए गए हैं। కానీ ఎక్కడైనా మన పని కాల్చివేయబడ్డ స్థితిలో ఉందనుకోండి, अगर हमारा कोई भी काम जो जलाए जाने की स्थिति में हो तो, అంటే ప్రయాస పడుతున్నాం కానీ రక్షణలో లేని ప్రయాస పడుతున్నాం. हम प्रयास तो कर रहे हैं मगर जो उद्धार में नहीं है वैसा प्रयास कर रहे हैं। కొంత విశ్వాసులుగా కొంత అవిశ్వాసులుగా ఉంటున్నాం. एक विश्वासी होकर और अविश्वासी होकर रह रहे हैं। కొంత లోకానుసారంగా కొంత దైవచిత్తానుసారంగా నడుస్తున్నాం. थोड़ा दुनियादारी में रह रहे हैं, थोड़ा विश्वास में रह रहे हैं। తో అయితే ఏమంటున్నాడంటే, तो इसमें क्या कह रहा है कि ఇట్లా ఉన్నప్పుడు నీతిమంతుడే రక్షించబడటం చాలా కష్టమే. तो ऐसे रहने से धर्मी में बने रहना बहुत कठिन है। నీతిమంతుడు రక్షించబడటం చాలా కష్టం. तो जो धर्मी लोग हैं, धर्मी वो ही बचना बहुत मुश्किल है। అయితే పాప ఎలా రక్షించబడతాడు तो చెప్పండి? फिर पापी कैसे उद्धार पाएगा? అర్థమవుతుందా? समझ में आ रहा है? రక్షించబడ్డ మనమే సరైన స్థితిలో లేకపోతే పాపి ఎలా రక్షించబడతాడు? जो हमने उद्धार पाया हम ही अच्छी स्थिति में नहीं है, सही स्थिति में नहीं है, तो पापी कैसे अच्छी स्थिति में आएगा? కాబట్టి మన విశ్వాస స్థితిని గురించి ఆలోచన చేద్దాం. तो हम विश्वासी अपनी स्थिति को सोचेंगे, మనం రక్షించబడ్డ స్థితిని గురించి ఆలోచన చేద్దాం. जो हमने उद्धार पाया उस स्थिति को देखेंगे। ఎక్కడైనా తొలగిపోయి కాల్చివేయబడ్డ విశ్వాసం లాగా ఉన్నదేమో, పడ్డ రక్షణ లాగా మన స్థితి ఉన్నదేమో ఆలోచన చేద్దాం. कहीं देखिए हम अपने विश्वास से कहीं हट तो नहीं गए, जहाँ जल के राख ना हो जाए, कहीं ऐसी स्थिति में तो नहीं है। ఒకవేళ అలా ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి పాపాలు ఒప్పుకుందాం. अगर ऐसे है तो परमेश्वर की संगति में अपने पाप को स्वीकार करें। నీతిమంతులు రక్షించబడటం దుర్బలభమైతే పాపి పరిస్థితి ఏమవుతుంది అని వాక్యం మనతో మాట్లాడుతుంది. तो यहाँ पे बताया गया जो धर्मी व्यक्ति की कठिनाई से उद्धार पाएगा तो भक्तिहीन का क्या होगा। కాబట్టి రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा प्रार्थना करते हैं। धन्यवाद प्रभु जी, सुंदर समय के लिए प्रभु, आपने अपने वचन के द्वारा हम सब उद्धार पाए करके प्रभु जी बड़ा संतुष्टि से थे प्रभु। आपने आज साफ साफ हमें बताया परमेश्वर, अपने उद्धार को हमें कैसा बचाना चाहिए।
अगर ना बचाते हुए हम धर्मी ही अधर्मी बनेंगे तो प्रभु जी आपने कहा अंत में पहला पत्रस 4 अध्याय का 18 वचन में, धर्मी जन ही बचना मुश्किल हो तो पापी कहां से बचेगा, कैसे उद्धार पाएगा बोल रहे प्रभु जी। इसलिए प्रभु जी हम धार्मिकता को उद्धार के द्वारा बचा के रखने में मदद करना, आपके वचन के द्वारा बचा के रखने में मदद करना। जो जो वचन की सावधानी से हमसे बात किया हमारी उद्धार को बचाने को लेकर, इन तमाम बातें प्रभु जी हर एक के हृदय में 100 गुना प्रभु जी हमेशा के लिए स्थिर स्थायी से बने रहे और विश्वास सहित कार्य करे। धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हूँ, आमीन आमीन।